మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను. కుటుంబ వివరాలు. జగన్ గారు పూర్తి పేరు ఎడుగూరి సంతెంటి జగన్మోహన్ రెడ్డి. పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా జమ్మలమడుగులో పుట్టారు. మతం క్రిస్టియానిటీ. అమ్మగారి పేరు విజయమ్మ, తండ్రి గారి పేరు రాజశేఖర్ రెడ్డి, చెల్లెల పేరు షర్మిల, తాతగారి పేరు రాజారెడ్డి, బాబాయ్ పేరు వివేకానందరెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుకున్నారు. బెస్ట్ ఫ్రెండ్ అయిన టాలీవుడ్ యాక్టర్ అక్కినేని ఫ్యామిలీలో సుమంత్ కుమార్. గ్రాడ్యుయేషన్ చేసింది ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కాలేజ్. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ కోసం ఫారెన్ వెళ్ళారు. కొన్ని రోజులకి తిరిగి స్వదేశానికి వచ్చేశారు. జగన్ గారు సతీమణి పేరు భారతి. వీళ్ళు పెళ్లి 28 ఆగస్టు 1996లో జరిగింది. వీరికి 2 కుమార్తెలు. ఒకరి పేరు హర్షారెడ్డి, మరొకరి పేరు వర్షారెడ్డి. ఇద్దరు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. వ్యాపార వివరాలు. ఎస్పీసీఎల్ సందూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేశారు. దీంట్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కంపెనీ ప్రమోటర్గా జగన్ సతీమణి భారతి గారు బాధ్యతలు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత షేర్స్ అన్నీ అమ్మేశారు. సాక్షి న్యూస్ పేపర్ని జగతి పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేశారు. 23 మార్చ్ 2008లో ఓనర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇందిరా టెలివిజన్ అనే కంపెనీతో సాక్షి టీవీని ప్రారంభించారు. దీంట్లో ఇందిరా టెలివిజన్ ఓనర్ కూడా జగన్ గారే. ఇప్పుడు సాక్షి మీడియా చైర్మన్గా పూర్తి బాధ్యతలు సతీమణి భారతిరెడ్డి గారు చూసుకుంటున్నారు. రాజకీయ జీవితం. జగన్ గారు 2004 నుంచి పూర్తి రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి 2004లో తండ్రికి సపోర్ట్గా అతని నియోజకవర్గంలో కడప ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశారు. 2009లోని కడప నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు. తండ్రి అయిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం 3 నెలల తర్వాత హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించారు. కొన్ని నెలల తర్వాత అధిష్టానానికి వెళ్ళి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీని కలిసి తనకి సీఎం పదవి ఇవ్వమని కోరారు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. జైలు జీవితం. 2012న సిబిఐ మరియు ఈడీ కలిసి జగన్ గారిని అరెస్ట్ చేశారు. 58 కంపెనీలు మరియు మైనింగ్లో కోట్లాది రూపాయలు బ్లాక్ మనీని ఇన్వెస్ట్మెంట్ చేశారని ఆరోపణ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో జూలై 4, ఆగస్టు 9, నవంబర్ 7, 2012లో మరియు మే 9, 2013న బెయిల్ పిటిషన్ వేశారు. 13 మేన సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత 125 గంటలు నిరాహార దీక్ష చేశారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన. 2010లో నవంబర్ 29న ఎంపీగా ఉన్న పదవిని రిజైన్ చేశారు. తర్వాత డిసెంబర్ 7న కడప జిల్లా పులివెందులో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నామని అనౌన్స్ చేశారు. చేసిన 45 రోజుల తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లా జగ్గంపేటలో మార్చి 12, 2011న తండ్రి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పాదయాత్ర. 2014 ఎన్నికల్లో పోటీ చేసి 175 సీట్లకి కేవలం 67 సీట్లు మాత్రమే గెలుపొందారు. ఆ ఓటమి తర్వాత నవంబర్ 6న 2017లో ఇడుపులపాయ నుంచి ప్రజా సంకల్ప యాత్రని ప్రారంభించారు. రావాలి జగన్, కావాలి జగన్ అనే స్లోగన్తో 125 అసెంబ్లీ నియోజకవర్గంలో 430 రోజులు చేసి జనవరి 9న 2019న ముగించారు. రాజకీయ ఫలితం. 2019 ఎలక్షన్స్లో ప్రజలారా నన్ను గెలిపించండి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, మా తండ్రి గారు లాంటి పరిపాలన మళ్ళీ మీ ముందు తీసుకువస్తానని సానుభూతితో ఎంతో బాగా మాట్లాడారు. ఎలక్షన్ క్యాంపెయిన్ చేసే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి పయనమవుతున్న సమయంలో ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్లో ఉన్నప్పుడు శ్రీను అనే వ్యక్తి కోడి కత్తి పట్టుకొని జగన్ కుడి భుజానికి పొడిచారు. ఆ తర్వాత ఎలక్షన్స్లో 175 స్థానాలకి 151 స్థానాలు గెలుపొందారు.
ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను. నెరవేరని మేనిఫెస్టో హామీలు. జగన్ నెరవేర్చని హామీలు: పోలవరం, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, 3 రాజధానులు అమరావతి, ఉద్యోగాల క్యాలెండర్, మద్యపానం నిషేధం, కరెంట్ ఛార్జీల పెంపు, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఊబి, జీతాలు వేయకపోవడం, దారుణమైన రోడ్లు, సలహాదారుల సంక్షేమం, నిత్యావసర ధరలు పెరుగుదల, అన్ని శాఖల నిధులు మళ్లింపు, ఘోరమైన పరిపాలన. మీకు వైఎస్ఆర్సీపీ పరిపాలన నచ్చితే ఎస్ అని, నచ్చకపోతే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.